అదే 2020 కేసు 2018 కేసు ఇది నేను అంటుంది కలెక్టెడ్ అమౌంట్ రాస్తున్నారు, ఎంత అమౌంట్ ఇంపోజ్ అయింది కూడా ఉండాలి కదా. అంటే అవును श्री महोदय अनुपेक्षण समाप्त हुआ निष्क्रमण करने का आज्ञा प्रदान। నీకంటే ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఏది? ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఏది అంట? प्रशांत नगर ఎక్కడ there is a need for infrastructure changes, engineering changes ఎక్కడ కావాలి, మనం ఎక్కువ అవేర్నెస్ ఎక్కడ చేయాలని తెలుసుండాలి కదా, చెప్పాలి కదా మన వాళ్ళు. అవేర్నెస్ చేస్తున్నారా లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారా? ఈరోజు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కానీ ఇక్కడ రావడం జరిగింది. అన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ అండ్ ఎలా కేసెస్ డిస్పోజ్ జరుగుతున్నాయి, ఎలా కేసెస్ కోర్టులో ఎలా నడుస్తుంది, పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసెస్ ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అండ్ మెయిన్గా రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా జరుగుతున్నాయి, వాటిని ఎలా డిజైన్ చేయాలనేది, హెల్మెట్ వేరింగ్ అనేది కంపల్సరీ చేయాలనేది, అండ్ అలానే డ్రంక్ డ్రైవింగ్ మీద మనం ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నాం అనేది అదంతా ఇన్స్పెక్షన్లో కవర్ చేయడం జరిగింది. నెల్లూరులో టౌన్లో ఉన్న మేజర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అన్నిట్లోనూ మనం కొంచెం రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ అవగాహన పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది. మైనర్స్కి బండ్లు వెహికల్స్ ఇవ్వటము, దీని మూలంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దెన్ డ్రంక్ డ్రైవింగ్ మూలంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ మెయిన్గా ఫీటల్ యాక్సిడెంట్స్ అనేవి హెల్మెట్ వేసుకోకుండా ఉండటం మూలంగా జరుగుతున్నాయి. అండ్ మనం అబ్జర్వ్ చేసిన టైం ప్రకారం ఇది 6 to 9 PM మధ్య కొంచెం ఫెటాలిటీస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో వీటన్నిటి మీద మేము ఒక ప్రణాళిక పరంగా ముందుకు వెళ్తాము. అది ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే మెన్ వెల్ఫేర్ గురించి కూడా కనుక్కోవడం జరిగింది. మనం నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.